హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండనిల్ మీడియాస్ కి నేను. నీ పేరేంటిది? నేను అన్నావు. నీలిమా. నేను స్మైల్గా వెల్కమ్ చెప్తున్నాము. నేను తెలియదంట స్మైల్ మన ఆడియన్స్. ఏమో కొత్త ఆడియన్స్ ఉండొచ్చు కదా. ఓకే సరే. ఈ రోజు అయితే డే ఇన్ మై లైఫ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేసాము. రమేష్ గారు ఆఫీస్ కి వెళ్ళిపోయారు. స్మైలీకి ఈ రోజు హాలిడే, ఫ్రైడే అన్నమాట. ఏంటి వెల్నెస్ హాలిడే కదా. అవును, వెల్నెస్ హాలిడే అని వీళ్ళకి 1 month కా స్మైల్ 2 months కా? ఒక్కొక్కసారి 1 month కి, ఒక్కొక్కసారి 2 months కి. అలా వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అవడానికి ఇస్తారంట. ఈ రోజు చాలా ఫ్రెష్ అవుతుంది. అందుకనే ఇంకా నేను కూడా ఫ్రెష్ అవటంలో అరిసెలు చేయబోతున్నాను అనమాట. ఈ రోజు ఫ్రెష్ అవుతుంది, నాకు పని చెప్తుంది అంతే. అంతకుమించి ఎక్కువ జరగట్లేదు. నీకు కూడా ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. అది నువ్వు చేయాలి, కానీ నన్ను కూడా ఇన్వాల్వ్ చేసిద్దండి. ఏదో ఒకసారి టైం పాస్ కోసమే స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది స్మైల్. చాలా హెల్ప్ అయితే చాలా ఫుల్ గా ఉంటది అనమాట అరిసెలు చేసే రోజు. ఎందుకంటే సగం అప్పుడే తినేస్తా ఉంటది. తింటాం ఇంపార్టెంట్. ఇప్పుడైతే అరిసెలు చేసుకుందాం. ఈ రోజు నైట్ డే ఎండ్ అయ్యే వరకు అయితే వీడియోని బ్లాగింగ్ షూట్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ అయితే అరిసెలు చేసుకుందాం. మాతో పాటు రండి, తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా స్మైలీ? ఓకే, వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఒకవేళ అరిసెలు చేసుకుంటే ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. స్మైలీ ఏం చేస్తున్నావు? స్మైలీ ట్యాప్ ఆపేసి. ఇది నేను 24 గంటల ముందు 1 kg కంటే కొద్దిగా ఇంకొక 100 grams ఎక్కువ రైస్ అయితే నానబెట్టాను. అంటే నేను రైస్ కుక్కర్ గ్లాసు 6 cups పోసి ఇంకొక కప్పు కూడా ఎక్కువ యాడ్ చేశాను అనమాట, 7 cups. అలా స్మైలీ సగం బియ్యము, సగం పిండి, సగం బెల్లము ఇంకా చేసేటప్పుడే తింటా ఉంటుందండి. ఇంకా అది మనం మర్చిపోయి మిగతాదే మనం అరిసెలు మిగిలితే అవి అరిసెలు అనుకోవాలన్నమాట. శుభ్రంగా ఇలా చేయి పెట్టి 2-3 సార్లు కడుగునానా. 24 hours ముందైతే నేను అవి నానబెట్టుకున్నాను. నిన్న పొద్దున నానబెట్టాను లేవగానే. నిన్న పొద్దున కడిగాను, నిన్న మధ్యాహ్నం కడిగాను, మళ్ళీ నిన్న నైట్, ఈరోజు పొద్దున్నే లేవగానే కడిగాను. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వండే ముందు, ఆరబెట్టే ముందు ఒకసారి స్మైలీని అయితే కడగమంటే కడుగుతా ఉందనమాట. ఇంకా పక్కా కొలతలతోటి ఫాస్ట్గా రెసిపీ అని అయితే నేను చూపించేస్తాను. మీరందరు సంక్రాంతికి వండుకొని ఉంటారు కదా, అరిసెలు బోరు కొట్టేసి ఉంటాయి. బట్ మేము ఇప్పుడు వండుకుంటున్నాము. మేము ఇల్లు షిఫ్ట్ అయ్యి ఇంకా సెట్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది. రమేష్ గారు స్మైలీ అప్పుడు అడిగారు, సంక్రాంతి అప్పుడు అడిగితే నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అది ఫ్రెండ్స్. స్మైలీ శుభ్రంగా అడుగుతున్నావా? ఈరోజు అంతా రెసిపీ నువ్వే స్మైలీ, యూ క్యాన్. బియ్యం శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే స్మైలీ జాలి గిన్నెలో ఈ బియ్యాన్ని అయితే మొత్తం పెట్టేస్తా ఉందన్నమాట. ఆరిపోయినాయా స్మైలీ? ఒక 5 నిమిషాలు అలా ఉంచితే చాలు, మళ్ళీ తడి ఎక్కువ ఆరకూడదు. అలా కాదు, మొత్తం ఒకసారి ఉంచి ఇట్లా 2 చేతులతో పోయి అలా పోస్తే సాయంత్రం అయింది. అలా పల్చగా పోయి మరీ ఎక్కువగా కూడా ఆరకూడదు అనమాట. బియ్యము కొంచెం తడిగానే ఉండాలి. ఒక్క 5 నిమిషాలు ఇలా నేను పెట్టేసి వెంటనే మిక్సీ చేసేస్తాను స్మైల్. ఓకేనా? పల్చగా అలా పోసేయమ్మ బెడ్షీట్ మీద మొత్తం కూడా. మనం అయితే కొలత చెప్పాను కదా, 1 kg రైస్ కొలత అయితే మీరు తీసుకోండి. కొద్దిగా ఎక్కువ నానవేసుకోవాలి అరిసెలకి ఎప్పుడైనా కూడా. స్మైలీ రెసిపీ నేర్చుకో, ఈ రోజుతో ఫైనల్. ఇంకా అంతేనా? ఓకే, ఇక్కడ చూపించినానా? ఈ బియ్యం అంతా కొద్దిగా ఆరిపోయాయి. ఇంకా మరీ ఎక్కువ ఆరితే మనకి పిండి పట్టుకునేటప్పుడు కష్టం అవుతుంది. పిండి మరీ పొడిగా ఉంటది అనమాట. అందుకనే మొత్తం ఇలా తెచ్చుకొని ఒక కుప్పలాగా చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా బియ్యం వేసుకొని మిక్సీ జార్లో నేనైతే ఇది ఉంది స్మైలీ, కొద్దిగా వేసుకొని ఇదైతే మిక్సీ అంతా పట్టేసుకుందాము. మెత్తగా పట్టుకోవాలి, అంటే జల్లెడ పట్టుకోవాలి. ఇది వేసేసి ఇంకా ఈ కుప్ప అంతా కూడా మళ్ళీ ఆరిపోకుండా ఇలా నేనైతే కొంచెం కవర్ చేస్తున్నాను. మరి ఎక్కువ ఆరితే మళ్ళీ పిండి మనకి కరెక్ట్ గా రాదనమాట. మిక్సీ పట్టి జల్లెడ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ బెల్లం నేను మిక్సీ పట్టే లోపు స్మైలీని బెల్లం కట్ చేయమని చెప్పాను అనమాట. స్మైలీ బెల్లం నాకు ఇప్పుడు నేను 1 kg రైస్ కదా పిండి తీసుకుంటే మనకి దాదాపు 600 నుంచి 700 grams వరకు అయితే బెల్లం పాకం కోసం అవసరం అవుతుంది. ఇది 1 kg ముక్క. స్మైలీ ఏం చేస్తున్నావు స్మైలీ? అట్లా కాదు, పక్క నుంచి ఇట్లా కట్ చేయి, ఇట్లాను తురిమినట్టుగా. అలా అనేసి నాకు ఈ ముక్కలో దాదాపు 1/4 వంతు వద్దు, మనకి 30 వంతే మనకు కావాలి. అది కేజీ బెల్లం కాబట్టి. ఓకేనా? నేను అదంతా మిక్సీ చేసుకునే లోపు స్మైలీ ఇది కట్ చేసి నాకు రెడీగా పెడుతుంది అనమాట. చూడండి, స్మైలీనేమో అక్కడ కట్ చేస్తా ఉంది కదా. మనం ఈ
ఇప్పుడు పిండిని జల్లెడ పట్టుకొని పిండి కూడా తడి ఆరకుండా చూసుకోవాలి. తడి పిండే కావాలి కాబట్టి మనకు అరిసెలకి మొత్తం అయితే జల్లెడ పట్టుకొని చూపిస్తాను నేను పిండి మీకు. ఇక్కడైతే ఒక 700 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసి ఫస్ట్ అయితే ఈ బెల్లం అంతా కూడా ఇలా వాటర్ లో కరిగిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, మనమైతే ఈరోజు ఇండక్షన్ స్టవ్ మీదే కుక్ చేస్తున్నాం అరిసెలు. ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే ట్రై చేస్తున్నాము. ఇక్కడైతే బెల్లము కరిగేంత వరకు ఒక 3-4 మినిట్స్ ఇలా కరిగించుకొని వడకట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం డైరెక్ట్ గా ఇలానే పాకం చేసుకుంటే నలకలు మట్టి అది ఉంటుంది కదా, అందుకని స్మైలీ ఇక్కడైతే బెల్లం అయితే కరిగిస్తుంది. 700 గ్రామ్స్ వరకు తీసుకున్నాం కదా స్మైలీ? ఓకే సరే. మరి పిండి అంతా మిక్సీ చేసేసాను చూడండి. ఇలా మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకొని పిండి ఆరకుండా నేనైతే ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. ఆల్రెడీ స్మైలీ ఇక్కడ చూపించండి స్మైలీ, బెల్లము కొంచెం కరిగించింది. ఇప్పుడు దాన్ని మనం వడపోసుకుందాము వేరే గిన్నెలోకి. స్మైల్ ఆ గిన్నె తీసేసేనా, మొత్తం కరిగిందా స్మైలీ అని అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను మామూలుగా బిర్యానీ పాట్ లాగా తీసుకున్నాను అనమాట. స్ట్రైనర్ తీసుకున్నాము. స్ట్రైనర్ తీసుకొని మొత్తం కూడా వడపోసుకుందాం స్మైలీ. ఇక్కడ చూపించు. ఇలా నలకలు లేకుండా మనమైతే మొత్తం బెల్లం ఈ వాటర్ అంతా కూడా పోసుకుందాం. చూడండి నేనైతే మొత్తం వడకట్టేసి ఈ పాకం అయితే చేస్తున్నాను. మనకి కొంచెం ఉండ పాకం లాగా రావాలి ఎప్పుడైనా అరిసెలకి. నేను ఇప్పుడు పాకం వచ్చాక మీకు చూపిస్తాను. పాకం అయితే అయితా ఉంది. ఇంకా స్మైలీనేమో తన డ్యూటీ ఎక్కేసింది, గిన్నెలు కడుగుతుంది స్మైలీ. మరి హాలిడే రోజు మధ్యాహ్నం కూడా కదా నీ డ్యూటీ. గ్లౌజులు కొన్నందుకన్నా కడగాలి కదా స్మైలీ. ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడుక్కోవాలి అంతే మరి, కిచెన్ లో ఉంటే పని ఆడవాళ్ళకి. పాకం అయితా ఉంది, లాస్ట్ కు చూపిస్తాను పాకం అయ్యాక. స్మైలీ అయితే తన వర్క్ కంటిన్యూ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ పాకం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాము మనము ఉండ పాకం వచ్చిందా లేదా అని. ఇక్కడ వేస్తే అయితే పర్ఫెక్ట్గా అక్కడే ఉండిపోయింది. వచ్చేసింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. ఇంక ఇట్లా మనకు పట్టుకుంటే కొంచెం గట్టిగా రావాలి, ఉండలాగా కట్టాలన్నమాట. ఇలాచి పౌడర్ ఏంటిది దంచి పెట్టింది ఒక స్పూన్ వరకు అయితే. ఇదంతా వేసుకుందాం ఈ లోపు, పాకం అయ్యే లోపు ఇది కూడా మంచిగా ఇలా కలిసిపోతుంది కదా. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి స్మైలీ? నెయ్యి. నెయ్యి ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ పాకం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా నేనైతే ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే మన టేస్ట్ వచ్చే అరిసెలు అన్నమాట. టేస్ట్ ఇస్తుంది చూడండి. ఇంత నెయ్యి అయితే వేస్తున్నాను. ఇది దీంట్లో వేస్తే ఇదే కరిగిపోతుంది. ఇలా పెట్టేసి ఇంకా పాకం ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇంకా స్టవ్ ఆపేస్తాను. స్టవ్ ఆపేసి ఇప్పుడు కలుపుకుందాము. ఓకేనా స్మైలీ? యుద్ధం కూడా జరుగుతుంది. నేను కలుపుతా ఉంటుంది. మరి వీడియోలో స్టార్టింగ్ లో ఏం చెప్పావు, ఇవాళ స్మైలీ చేస్తుంది అన్నావు, అప్పుడు ఎవరు కలపాలి? అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్లనే మనకు అసలు వంట రాదు. ఇలా పాకం అయిన తర్వాత ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు స్మైలీ వేస్తుంది. వీడియో కోసం నేనైతే కొద్దిగా వేసి ఇలా కలుపుతున్నాను. ఉండలు లేకుండా మొత్తం ఇలా కలుపుకోవాలి. స్మైలీ ఇంకా నువ్వు వీడియో ఆపేసి ఫాస్ట్ వచ్చేసి కలపాలి. తొందరగా వస్తున్నా. చూడండి మనం తీసుకున్న కొలతకి పర్ఫెక్ట్ గా మన అరిసెల పాకమును పిండి కరెక్ట్ గా సరిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అండ్ ఒక పావు గంట సేపు మనము మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే మంచిగా ఈ పాకం అంతా బిగుసుకొని కరెక్ట్ గా మనకి ఉండ కడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఏం చేయాలి స్మైలీ? మళ్ళీ ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యితోటే మనకి అరిసెల నెయ్యి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ మనం ఇప్పుడు చేసుకునేది కూడా నేతిలోనే వేయించుకునేది కూడా అరిసెలు. రమేష్ గారికి నెయ్యి లేకుండా అరిసెలు చేస్తే చాలా కోపం వస్తుంది అనమాట. కస్మరి మీ డాడీకి. నాకు కూడా. వీళ్ళిద్దరు నూనె కొంచెం అంటినా కూడా అరిసెలు తినరు అనమాట. ఇంక ఇలా ఇప్పుడు కలిపేసి మనం ఈ నెయ్యిని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి అరిసెలు అయితే చేసుకుందాం. ఓకేనా స్మైలీ? ఓకే పద. స్మైలీ చూడండి ఫ్రెండ్స్, హాల్లోకి తీసుకొచ్చింది కిచెన్ సెటప్ మొత్తం కూడా. ఇక్కడ ఇండక్షన్ స్టవ్వే కదా మమ్మీ, ఇక్కడ పెట్టుకొని చేసుకుందాం హాల్లో. నేను టీవీ చూసుకుంటూ నీకు ఇస్తాను మమ్మీ, హెల్ప్ చేస్తానని అన్నది. ఏంటి స్మైలీ? అంటే టాప్ ప్రయారిటీ టీవీ కదా, అందుకని హాలిడే రోజు ఈధర్ బయటకు వెళ్ళాలి లేకపోతే టీవీ చూడాలి, అయ్యే నా టాప్ ప్రయారిటీ. ఓకేనా?
అదిగో ఇక్కడైతే మంచి ఇది బెల్లం ఆరుతుంది. ఓకే, అండ్ ఇక్కడ స్టూల్ మీద అంతా పీట రెడీగా పెట్టేసుకుంది. నేనేమో అక్కడ గెంటలను నెయ్యి కూడా వేడి చేసేసాను అనమాట. ఇంకా ఓన్లీ స్మైలీ ప్రెస్ చేసి ఇస్తుంటే నేను కాల్చటమే. ఇంకా స్టార్ట్ చేసేద్దామా స్మైలీ రెసిపీ? ఓకే, ఆయిల్ అయితే అప్లై చేసుకొని పూరీ పీట మీద అయితే ఇలా కవర్ పెట్టేసుకొని ప్రెస్ చేస్తూ ఉంది స్మైలీ. మంచిగా సైజ్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీడియం సైజులో చేయనా, మరీ పెద్దగొద్దు మరీ చిన్నగొద్దు. ఇలా స్మైలీ ప్రెస్ చేసి ఇస్తూ ఉంటే నేనైతే ఇప్పుడు ఒక్కొక్కటి మొత్తం కూడా మంచిగా ఫ్రై చేస్తాను అరిసెలు. ఓకేనా స్మైలీ? ఓకే, ఇప్పుడైతే మనం అరిసేసేస్తున్నాం. ఎలా వస్తుంది డ్రమ్ లో ఇప్పుడే కాగుతుంది స్మైలీ. ఇది మన నెయ్యి అంతా కరిగింది కదా, ఇప్పుడే పైకి వస్తుంది. పొంగుతాయో లేదో భయం అవుతుంది. పొంగిద్దాం స్మైలీ. ఓకేనా? ఓకే, తిప్పుతున్నా నాగు. నేను నీ కలిసి ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా హోల్స్ గంటాను ఒకటి ఇలా అట్లా కాడ టైప్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఎక్సెస్ ఉన్న గీ అంతా కూడా సరిపోతుంది. ఇలా తీసుకొని అన్ని ప్లేట్ లో పెట్టేసుకొని ఆరనిచ్చుకొని స్టోర్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఫ్రైడే రోజు నేను స్మైలీ సరదాగా ఇలా అయితే మార్నింగ్ అంతా వంట అయితే చేసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి స్మైలీకి నేను మాట ఇచ్చాను అనమాట, నాకు అరిసెలకి హెల్ప్ చేస్తే బయటకు తీసుకెళ్తానని. అందుకని ఇంకా ఇలా అరిసెలు అదంతా చేసుకొని ఇవన్నీ అయిపోయాక ఫ్రెష్ అయ్యి బయటకైతే వెళ్ళాము. సరదాగా బయట స్పెండ్ చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక రమేష్ గారిని బుక్ చేసాము. ఆ వీడియో అంతా కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. నైట్ వరకు తీసానమాట వీడియో అనేది, కంటిన్యూగా చూడండి. అండ్ ఇక్కడ అరిసెలు చూస్తున్నారా, మంచిగా పొంగుతూ వచ్చాయి, చాలా బాగా కుదిరాయి. ఇలా కొద్ది కొద్దిగా చేసుకొని అప్పుడప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళ ఆకలి అన్నప్పుడల్లా ఇచ్చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇలా అయితే పర్ఫెక్ట్గా నేతి అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. వీటిని ఇలా ప్లేట్లో మంచిగా చక్కగా ఆరనిచ్చి ఒక పావు గంట 20 నిమిషాలు చల్లగా అయ్యాక మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మెత్తబడిపోతాయి వెంటనే. అండ్ మనకి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే హాఫ్ బయట పెట్టుకొని హాఫ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి మనము ఓవెన్లో ఒక 15 to 20 సెకండ్స్ పెట్టుకొని వేడి చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. ఇప్పుడైతే ఇంకా మనం బయటకు వెళ్ళిపోదాం. కమాన్ వచ్చేసేయండి. మామ్ అండ్ డాటర్, వైట్ అండ్ వైట్. వైట్ కలర్ బాగుంది కదా స్మైల్? అనుకోకుండా వేసుకున్నాము. ఈ సమ్మర్ కి ఇలా వైట్ లో కాటన్ లో వేసుకుంటాను. ఏమో నన్ను కాపీ కొట్టిందని నాకైతే డౌట్. అమ్మా నీ రూమ్ వేరు నా రూమ్ వేరు. ఇట్లా తొంగి చూసి వెళ్ళావేమో. ఆహా, నువ్వు నన్ను తొంగి చూసావేమో. నేను అట్లాంటి పనులు చేయను. పదా ఇంకా ఏమి చెయ్యాలో తెలియదు. బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. పనేమీ లేదు, ఊరికే టైం పాస్. స్మైలీని బయటకు తీసుకెళ్ళాలి అంతే అనమాట ఇక్కడ. అండ్ వారం అంతా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా తనకి టైం పాస్ అవ్వాలి అండ్ బయట ప్రపంచంలో కూడా తిరుగుతూ ఉండాలి కదా. అందుకని ఫ్రైడే రోజు అయితే నేను స్మైల్ ఇద్దరమే ఇలా వచ్చామన్నమాట. ఆపి నేను ఆన్ చేశాను అనుకుంటున్నాను. ఇలా షాపింగ్ మాల్లో తిరుగుతూ ఉన్నాం. ఎందుకు తిరుగుతున్నాం మాకు కూడా తెలియదు. టైం పాస్ కి. టైం పాస్ ఏంటిది అది? స్పారోనా? పిజ్జా తెచ్చుకుందమ్మా. పిజ్జా స్పారో పిజ్జా అంట. తింటావా స్మైల్ అప్పుడు ఇదంతా? ఇంటికా? ముందే ప్లాన్ అనమాట. సాయంత్రం డిన్నర్కి ఇక్కడే ప్లాన్ చేసేసింది. ఏం పిజ్జా స్మైల్ ఇది? స్టఫ్డ్ చికెన్ పిజ్జా అంట. మంచిగా ప్లాన్ చేసి ముందే తెచ్చుకుని సాయంత్రానికి ఇంకా నాకు చెప్తుంది అనమాట, సాయంత్రానికి కూడా మమ్మీ ఇది డిన్నర్ ఏం ఉండొద్దని. నచ్చిందా? ఎంజాయ్. ఈ పిజ్జాలేమో నాకు ఇష్టం ఉండదు, స్మైలీ కోసం నాకు తప్పదు. ఎలా ఉంది అంటే స్టఫ్ అంటే ఒక్కసారి ఇట్లా చూపించు నాకు. బో చీజ్ బాగానే వేసినట్టున్నారు స్మైలీ. చీజీ చీజీ. అయ్యో తాత చూస్తే తిడతా ఉంటాడు స్మైలీ పిజ్జాలు. ఈ వీడియో తాత చూసినంతసేపు నిన్ను తిడతాడు స్మైలీ. అమ్మమ్మ మొన్న చెప్తా ఉంది, నువ్వు తిన్నప్పుడల్లా తిడుతున్నాడంట తాత. తాతకి ప్రాబ్లం వస్తుంది నువ్వు బయట ఫుడ్ తింటే.
పెద్దవాళ్ళకి అంతే కదా స్మైలీ. మీకేమో పిల్లలకి బయట తినాలని ఉంటది, తాత వాళ్ళకి మాలాంటి వాళ్ళకేమో బయట తక్కువ ఫుడ్ తినాలి. ఇంకా నువ్వు మిగిలిచ్చిందంత ఎవరు తింటారు? ఇదే లాస్ట్ టైం మా మమ్మీ బయట మిగిలిచ్చిద్ది, లాస్ట్ కి నేను రమేష్ గారు తినాలా. నేను పార్సల్ చేయించుకొని ఇంటికి తీసుకుపోయి తింటా. 2-3 రోజులు తింటావా? తిను ఎంజాయ్ చేయి. తెస్తున్నాను రమేష్, మంచి డిన్నర్ ఈ రోజు రెడీ చేసావు నేను స్మైలీ. సూపర్ గా ఉంటది డాడీ. నాకైతే చాలా ఇష్టం. మరి నీకు నచ్చిద్దో లేదో. ఏం కూర? మేము మధ్యాహ్నం చేసిన షాపింగ్ లో భాగంగా అంటే మీకు అప్పుడు దిబ్బ రొట్టెలు తినిపించేవాళ్ళు కదా, ఆ టైప్ లో నీకు ఓల్డ్ మెమరీస్ లోకి తీసుకెళ్దామని. 6 పీసులు వచ్చాయి రమేష్. నేను లైఫ్ లో ఇంత సైజు లో నేను ఎప్పుడు తినలేదు కూడా. అసలు 6 పీసులు వస్తే 6 ఏం ఆర్డర్ ఇస్తే ఏమొచ్చింది? ఇట్స్ స్టఫ్డ్ పిజ్జా అన్నమాట, చికెన్ స్టఫ్డ్ పిజ్జా. ఎలా ఉంది? నువ్వు చెప్పకు, డాడీని చెప్పని. టేస్ట్ చాలా బాగుంది. ఒక మనిషి ఒకటి తినే మేము అట్లాంటిది 1.5 తిన్నాం. 1 పీస్ తిని హాఫ్ ఇంకా అట్లా 3 పీసులు కంప్లీట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. ఇంక ఈ రోజు మాకు డిన్నర్ కూడా వద్దు. అదే మేము 1 అవర్ తిన్నాం ఇవాళ మా లంచ్ అనేది. దీని వల్ల నువ్వు ఎంజాయ్ చేయి ఇప్పుడు ఆ 3 పీసుల్ని. నీకు ఒక 2 అవర్స్ పట్టిద్ది అనమాట. మర్చిపోయావు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. పాపం ప్రేమికుల దినోత్సవం రోజు కూడా పిల్లోడు బాగా కష్టపడి ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. ఇదే ప్రేమ అన్నమాట. అంటే కష్టపడి పనిచేసి భార్య పిల్లని పోషించటమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సోదిగుంది, సోది సోది సోది. అనిపిస్తుంది అన్ని టయానికి డాడీ ఇస్తున్నాడు కదా, నీకేం అర్థం కాదు. సోది ఫ్రమ్ సౌదీ. ఓకే మరి నువ్వు తిన్నానా? ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్స్ నౌ. ఓకే, ఇవాళకి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఆల్ ఆఫ్ యూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ ఫ్యామిలీస్ తో, ఫ్రెండ్స్ తో, పార్ట్నర్స్ తో ఎంజాయ్ చేస్తున్నారని హోప్ చేస్తూ బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.